హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మల్లిక గారపాటి. ఈరోజు రెసిపీ ఏంటంటే క్యాప్సికమ్ నువ్వుల కారం. ఈ రెసిపీకి కావాల్సినవి క్యాప్సికమ్, వేరుశనగ గుళ్ళు, నువ్వులు. ఎలా చేసానో చూసేయండి. క్యాప్సికమ్ ఇలా కట్ చేసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేరుశనగ గుళ్ళు వేసుకొని లైట్గా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత కొద్దిగా నువ్వులు, కొంచెం జీలకర్ర, కొద్దిగా ధనియాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 ఎండుమిర్చి కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకొని స్టవ్ మీద బాణీ పెట్టుకుని ఆయిల్ వేసుకొని క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇప్పుడు నువ్వుల మిశ్రమంలో 4 వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టించుకోవాలి. క్యాప్సికమ్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టించుకున్న ఆ నువ్వుల మిశ్రమాన్ని కర్రీలో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. నేను కొంచెం గ్రేవీలా ఉంటుందని లైట్గా వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టాను. మీరు కావాలనుకుంటే ఇలా పట్టొచ్చు, లేదంటే పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని కర్రీలో యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా కారం వేసుకుని 2 మినిట్స్ అలా ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఈ క్యాప్సికమ్ నువ్వుల కారాన్ని మీరు కూడా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.